సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. ఇది బుద్ధావతారాన్ని చెప్తున్నారు. పాఠీన కేతోర్జయినే ప్రతీత సర్వజ్ఞ భావాయ దయైక సిమ్నే ప్రాయః కర్తుద్వేష కృతాదరాయ బోధైక ధామ్నే స్పృహయామి భూమ్నే. బోధైక ధామ్నే, బోధకు ఏకరూపమైన వాడు, అది బుద్ధ శబ్దాన్ని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి బోధ అంటే జ్ఞానం అని అర్థం చెప్పుకోండి, జ్ఞానైక ధామ్నే అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు బుద్ధ శబ్దపరంగా చెప్తూ అలాంటి బుద్ధ శబ్దం కలిగినటువంటి భూమ్నే పరమాత్మని స్పృహయామి, స్పృహలోకి తెచ్చుకుంటున్నాను అంటే మనసా స్మరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. బుద్ధావతారం అది పాఠీన కేతోర్జయిని. ఇక్కడ పాఠీన శబ్దానికి ఇక్కడ మీనము అని అర్థం. పాఠీన కేతుడు మీనకేతుడు. మీనకేతుడు అంటే మన్మథుడు అని అర్థం. బుద్ధుడు అనగానే కామాది వికారాలని జయించిన యోగస్వరూపం స్ఫురణకు వస్తుంది. అది బుద్ధుడు కామజేత, తపస్సులో ఉండి కదా జ్ఞానాన్ని పొందాడు. అది పాఠీన కేతోర్జయినే, కాముణ్ణి జయించిన వాడి ప్రతీత సర్వజ్ఞ భావాయ, సర్వజ్ఞ భావాన్ని వ్యాప్తి చేసిన వాడై, అంటే తాను సర్వజ్ఞుడుగా అందరి చేత అనిపించుకున్నవాడై, ఆ విధంగా ఖ్యాతి పొందినవాడే దయైక సీమ్నే. బుద్ధావతారం కరుణావతారం. అహింసా ప్రమో ధర్మం అన్నారు కదా, అది కరుణే రూపం ధరించిందా అన్నట్లుగా ఉన్నాడు. ప్రాయః కర్తుద్వేష కృతాదరాయ, ఎవరికి యజ్ఞద్వేషం ఉంటుందో వారిని ఆదరించాడు అన్నారు ఇక్కడ. నిందసి యజ్ఞ విదే అహహ శృతిజాతం సదయ హృదయ దర్శసి పశుఘాతం అన్నారు ఇక్కడ. అంటే ఇది జయదేవుడు చెప్తున్నాడు. నిందసి యజ్ఞ విధే రహహ శృతిజాతం, వేదము చెప్పిన యజ్ఞ విధానాల్ని ద్వేషించేవే ఏమిటయ్యా అన్నాడు ఇక్కడ. అంటే అర్థం బుద్ధావతారం వేదములో చెప్పిన యజ్ఞాలు నిరసించింది కనుకనే అది మనకు వేద విరుద్ధం అనిపించుకుంటుంది. అంటే తత్కాలానికి ఆ బోధ అవసరమైంది కనుక చేశాడు, అది శాశ్వతమైంది కాదు. అందుకే కర్తుద్వేష కృతాదరాయ, యజ్ఞద్వేషము చేసిన వారిపై ఆదరణ చూపించేవాడు అంటే ఆ సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసిన అని అర్థం. అలాంటి బోధైక దామ్నే బుద్ధస్వరూపుడైన విష్ణువుని స్మరిస్తున్నాం. ఏమైనా విష్ణువతారం కనుక స్పృహయామి స్మరిస్తున్నాం. ఇది శివపరంగా చూద్దాం. పాఠీన కేతోర్జయినే, మీనకేతువుని జయించాడు అంటే మన్మధుడిని జయించినవాడు. ప్రతీత సర్వజ్ఞ భావాయ, తన సర్వజ్ఞ భావాన్నే వ్యాప్తి చేసి ప్రకటించాడు. ఎందుకంటే శివుడు అంటే సర్వజ్ఞుడు, జ్ఞానస్వరూపుడు. దయైక సీమ్నే, అది జ్ఞానంతో పాటు దయకి పరమావిధాయన. అంతేకాదు ప్రాయః కర్తుద్వేష కృతాదరాయ, యజ్ఞద్వేషుల్ని ఆదరించాడు. అంటే అర్థం ఏంటి? తానే దక్ష యజ్ఞం విధ్వంసం చేయించాడు. చేయించడం ఎవరిని పంపాడు? వీరభద్రుడు మొదలైన గణాలను పంపాడు. వాళ్ళందరూ కర్తుద్వేషులే, కర్తుధ్వంసకులయ్యారు. కనుక యజ్ఞధ్వంసం చేసిన వీరభద్రులు మొదలైన వారి పట్ల ఆదరణ చూపించినటువంటి బోధైక దామ్నే. ఎందుకంటే కృష్ణుడు కూడా ఏనత్యసి తత్యజ, యజ్ఞము కర్మలు కూడా ఎంతవరకు కొంతవరకే, తర్వాత కర్మలు దాటిపోయే వాళ్ళు అది నా కర్మణాన ప్రజ అని చెప్పారు కదా. కానీ ఆ భావంలో తీసుకోవాలి ఇక్కడ. కనుకనే ఇక్కడ యజ్ఞద్వేషుల పట్ల కృతాదరము అంటే యజ్ఞాలను అతిక్రమించిపోయినటువంటి జ్ఞానం గురించి చెప్తున్నారు. యజ్ఞాలను విడిచిపెట్టడం, భ్రష్టడం గురించి చెప్పట్లేదు. అదే అర్థం చేసుకోవాల్సింది. కానీ బుద్ధపరంగా అర్థాన్ని తీసుకోవాలి, శివపరంగా దక్షాధ్వర ధ్వంసగాథని స్మరించుకుంటూ బోధైక ధామనే. బోధ అంటే జ్ఞానము, జ్ఞానము యొక్క ఏకధామము అంటే జ్ఞానము యొక్క సంపూర్ణ స్వరూపము అయినటువంటి ఆ పరమానంద రూపుడైన శివుని నేను భావిస్తున్నాను. బుద్ధావతార శివస్వరూపములు ధ్యానించడం జరిగింది.